ఓం నమో వెంకటేశాయ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కొన్ని కోట్ల మంది పూజించేటువంటి ఆ కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి పాదాలకి నమస్కారం చేస్తూ, వైసీపీ నాయకులు గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాలపైన దాడులు, ఆ కలియుగ దైవానికి ఎంతో ప్రీతికరమైన లడ్డు కలితి ఇలాగా హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా అధికార మదంతో 5 సంవత్సరాల పాటు దేవాలయాల ధ్వంసాలతో సహా వాళ్ళ ఇష్టానుసారంగా చేయడం జరిగింది. అయితే దానికి తగ్గట్టుగా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి 11 సీట్లకి పరిమితం చేసిన అధికారం పోయినా సరే, ఈరోజు కూడా సనాతన ధర్మం పైన, హిందూ దేవాలయాలపైన, హిందూ దేవీ దేవతలపైన ఇంకా కూడా వీళ్ళ యొక్క కపట బుద్ధి పానించుకోకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని అంటే నిజంగా ఎంతో సిగ్గుచేటు. ఈరోజు ఏదైతే నెల్లూరు నగర నడిబొడ్డున మెగా డిఎస్సి కోసం అని చెప్పి రిలే దీక్షలు చేస్తా, ఆ దీక్షలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలీదు. ఆ రిలే దీక్ష అంటే ఏ టైం నుంచి ఏ టైం దాకా చేయాలో కూడా తెలియనటువంటి కొంతమంది అజ్ఞానులు, వైసీపీ అజ్ఞానులు ఈరోజు వెంకటేశ్వర స్వామి పాదాల నామాలను కించపరిచే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ విధంగా కీర్తనలు చేస్తారా? మీరు మనుషులేనా? మీరు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటారా? వెంకటేశ్వర స్వామి నామాలు జపించాలంటే దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. ఒక్కసారి వినండి. ఈ నామాలు పలుకుతూ ఉంటే నిజంగా మనలో, మన శరీరంలో అనేక రోమాలు నిక్కపొడుచుకునే విధంగా, ఎంతో మనసుతో ప్రశాంతంగా ఆ స్వామి మనలో ఉండాడనేటువంటి విధానంతో ఈ యొక్క నామాలు వింటుంటే అంత అద్భుతంగా, అంత ప్రశాంతంగా ఉంటుంది. మరి అటువంటిది ఆ ఎంతో పవిత్రమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి నామాలను